మీ గురించి వెయిటింగ్ ఈ రోజు స్పాడే కాబట్టి మీరు మన కొరియన్ స్పా ఎలా ఉంటుంది ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది కొరియన్ హెయిర్ స్పా మన హెయిర్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది మీకు ఎలా యూజ్ అవుతుంది ఒకసారి మీ ఎక్స్పీరియన్స్ కావాలి ఈరోజు మీ స్పా ఎలా ఉంటుంది మీరు రెడీ చేసుకుంటారు హెయిర్ కొరియన్ స్పా కొత్తగా పెట్టారు స్పాట్లో నేను దిస్ ఇస్ మై థర్డ్ సిట్టింగ్ సో హెయిర్ కలర్ చేసుకుంటూ ఉంటాను హెయిర్ ఎప్పుడు స్టైలింగ్ చేస్తూ ఉంటాను సో ఇలా చేస్తూ ఉండడం వల్ల మనకి హెయిర్ అనేది టోటల్ పాడవుతుంది స్కాల్ప్ హెల్దీగా ఉండాలన్నా కొన్ని కొరియన్ ప్రొడక్ట్స్ వల్ల చాలా హెల్దీగా గ్రో అవుతుంది అదేంటి అనేది స్పార్కిల్ కొరియన్ హెయిర్ స్పా చాలా బాగుంటది రిలాక్స్ ఉంటుంది ట్రై చేయాలనుకున్న వాళ్ళు అపాయింట్మెంట్ అయింది ఇప్పుడు నా హెయిర్ సెట్ చేస్తాను సో ఇప్పుడు ఇది థర్డ్ సిట్టింగ్ కదా మనకి ఫస్ట్ సిట్టింగ్ కి అంత పెద్ద తేడా తెలియదు సెకండ్ సిట్టింగ్ కి నాకు డిఫరెన్స్ అయితే తెలిసింది హెయిర్ అసలు అది హెయిర్ కలర్స్ వేసి స్టైలింగ్ వల్ల హెయిర్ డ్రై బ్రేకేజ్ అవుతుంది సో మనం దానికి కండిషనర్స్ ఆయిల్స్ అన్ని వాడి చాలా బాగుంటుంది లాస్ట్ టైం మనకు పాలికల్ లేదు ఇప్పుడు 2 times తర్వాత థర్డ్ టైం చూడండి పాలికల్ గా పెరుగుతుంది స్టార్ట్ అవుతుంది గ్రోత్ స్టార్ట్ అవుతుంది ఈ ట్రీట్మెంట్స్ వల్ల ఏంటంటే 30%, 60%, ఇప్పుడు 80% కొద్దిగా స్ట్రెంథనింగ్ వస్తుంది దీని వల్ల మనకి డ్రైనెస్ ఫార్మ్ అవడం వల్ల హెయిర్ అనేది ఫాల్ అవుతుంది మనం చేసే ట్రీట్మెంట్ వల్ల కొంచెం ఫాస్ట్ గ్రోత్ అవుతుంది లేదంటే 6 months 1 year గ్రోత్ కావడానికి టైం పడుతుంది గ్రోత్ ఎంత గ్రోత్ కొత్త హెయిర్ ఈ ట్రీట్మెంట్స్ వల్ల ఏంటంటే ఫాస్ట్ గ్రోత్ అవుతుంది ఎన్ని రోజులకు ఒకసారి అంటే ఇప్పుడు 5 సిట్టింగ్స్ రెగ్యులర్ గా తీసుకోమన్నారు ఎన్ని రోజులకు ఒకసారి ఎవ్రీ 25 days ఒకసారి తీసుకోవాలి అందరూ 1 month 2 months అనుకుంటారు 25 days ఒకసారి 4 సిట్టింగ్స్ తీసుకుంటే మీకు 1 year వరకు హెయిర్ అనేది హెల్దీగా ఉంటుంది ఒక రైనీ సీజన్ ఒక సమ్మర్ ఒక వింటర్ స్టేబుల్ గా ఉంటుంది ఏ ప్రాబ్లం రాదు గ్రోత్ అనేది బాగుంటది ప్లస్ ఈ ప్యాచ్ డాండ్రఫ్స్ కానీ డ్రైనెస్ కానీ లేదు డ్రైనెస్ ఉంటుంది అందరు దీన్ని డాండ్రఫ్ అంటే మనకి వేరే పదం మాట సో డాండ్రఫ్ గో ట్రీట్మెంట్ ఉంటుంది ఇప్పుడు దీనికి చూడండి ఫిష్ ఆయిల్ ఒమేగా ఫిష్ ఎగ్స్ క్యావియర్ ట్రీట్మెంట్ అది వాడితే అది కొద్దిగా ఫాస్ట్ గ్రో అవుతుంది డెన్సిటీ అనేది తొందరగా పెరుగుతుంది హెయిర్ థిక్ అవుతుంది థిన్ హెయిర్ థిక్ అవుతుంది సో మనం స్టార్ట్ చేసేద్దాం కొరియన్స్ మనం ఆల్మండ్ ఆయిల్ ఆలివ్ ఆయిల్ ఇంకా క్యాస్టర్ ఆయిల్ మనం 3 మిక్స్ చేసి ఫస్ట్ స్కాల్ప్ అప్లై చేస్తాం అన్నమాట స్కాల్ప్ లో ఉన్న డ్రైనర్స్ కానీ ఫ్రీజినెస్ కానీ ఆ ఫ్లేక్స్ కానీ అవన్నీ బయటకు వచ్చేస్తాయి ఈ హెయిర్ వాష్ లో ఒక 20 minutes మసాజ్ ఉంటుంది దీంట్లో బాడీ కూడా బాగా మసాజ్ అవుతుంది బాడీ మీకు బ్యాక్ మసాజ్ అవుతుంది ఫుట్ మసాజ్ అవుతుంది షోల్డర్ మసాజ్ అవుతుంది హ్యాండ్ మసాజ్ అవుతుంది దీంట్లో ఏంటంటే మీకు బ్లడ్ సర్క్యులేషన్ అయ్యి ఫాలికల్ అనేది కొద్దిగా హెల్దీగా తయారవుతుంది అన్నమాట ఈ ఆయిల్ అంతా పెనిట్రేట్ అవుతుంది మీకు అందరూ ఆయిల్ పెట్టుకుంటే అంటే యాక్ని వస్తుంది పింపుల్స్ వస్తాయని ఎక్కువసేపు పెట్టుకుంటాం ఓన్లీ 1 hour కోసం పెట్టుకోవాలి ట్రీట్మెంట్ లో కూడా మనకి ప్లస్ పాయింట్ ఏంటంటే మనం ఒక 50 times ఆయిల్ మసాజ్ చేసుకుంటే ఎంత స్ట్రెంత్ వస్తుందో స్కాల్ప్ కి ఒక ట్రీట్మెంట్ లో మనకు అంత స్ట్రెంత్ వస్తుంది ఆ పెనిట్రేషన్ కానీ ఆ అబ్జర్వేషన్ కానీ స్కాల్ప్ హెయిర్ దీంట్లో యాక్చువల్ గా వాటర్ థెరపీ కూడా ఉంటుంది దీంట్లో 3 times వాటర్ థెరపీ ఉంటుంది ఆయిల్ కి ఫస్ట్ వాటర్ థెరపీ అనమాట స్కాల్ప్ కి సూట్ అయ్యేటట్టు షాంపూ వాడతాం మీ స్కాల్ప్ కి సరిపోయేటట్టు షాంపూ తీసుకుంటే
ఈ బ్రష్ వల్ల, ఈ మసాజ్ వల్ల, ఈ థెరపీ వల్ల మీకు వచ్చే పాలికలు, పెరిగే డ్రైనెస్ అవన్నీ కంట్రోల్ అవుతాయి అనమాట. ఈ వాష్ తోటి మీకు ఆల్మోస్ట్ 1 month వరకు ఆ పాలికల్ అనేది రావడానికి చాలా తక్కువ అవకాశం ఉంది. దీంట్లో ఫిషియల్స్ కూడా ఉంటాయి. ఇది క్రష్ చేసి దీంట్లో మాస్క్ అనేది యూజ్ చేస్తాం. ఆ మాస్క్ లో అబిసమ్ అనే ఒక ఇంగ్రీడియంట్ ఉంటుంది, అది స్కాల్ప్ హెయిర్ గ్రోత్ కి చాలా బాగా పనిచేస్తుంది. ఇది వచ్చేసి స్కాల్ప్ మిస్ట్ అనమాట. ఫాలికల్స్ ఉపయోగించడానికి, స్కాల్ప్ లో పెనిట్రేట్ కావడానికి క్రీమ్స్, ఈ ఆయిల్స్. నిద్ర కూడా పోయాను, ఏం చేశారో తెలియదు నాకైతే. సో మనం అంటే అందంగా కనిపించడానికి డ్రెస్సింగ్ చేసుకుంటాం, స్టైలింగ్ చేసుకుంటాం, హెయిర్ స్టైల్ చేసుకుంటాం, మనం నగలు కొనుక్కుంటాం, చీరలు కొనుక్కుంటాం. ఓకే, ఎవరైనా అబ్బాయిలు అయితే బట్టలు కొనుక్కుంటూ ఉంటారు. సో ఏది అందంగా ఉండాలన్నా మన బాడీ అందంగా ఉంటేనే నగలు పెట్టుకున్నా, రెడీ అయినా, హెయిర్ స్టైలింగ్ చేసుకోవాలంటే హెయిర్ అందంగా కనపడాలి. హెయిర్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకోసం మీ టైం తీసుకుని ఇలా హెయిర్ స్పా చేయించుకోవటం వల్ల, అంటే అదే అసలు బాడీ మొత్తం కూడా బ్యాక్ మొత్తం రిలాక్స్డ్ గా మసాజ్ ఇస్తుంది. ఒక 1 hour మనం హ్యాపీగా రిలాక్స్ అవ్వచ్చు. ట్రై చేయండి తప్పకుండా. పాలికల్స్ కానీ హెయిర్ లాస్ చాలా తక్కువ. ఈ వింటర్ లో, సమ్మర్ లో చాలా హెల్దీగా ఉంటుంది. చూడండి స్కాల్ప్ మీట్ గ్రో కావడం తక్కువ కాదు, గ్రోత్ కూడా కాదు. దీంట్లో మళ్ళీ మిషన్స్ ఉంటాయి, సపరేట్ ప్రాప్స్ ఉంటాయి, తర్వాత ఎల్ఈడి అవి రేడియేషన్ లైట్స్ ఉంటాయి. ఫంగల్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఆ లైట్ పెడతాము, దీని ట్రీట్మెంట్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. 48 hours వరకు మీరు హెయిర్ వాష్ చేయకూడదు. ఇప్పుడు ఈ స్కాల్ప్ ఏంటంటే కొద్దిగా ప్రొటెక్షన్ లాగా, ఎస్పీఎఫ్ లాగా మీకు ఈ ట్రీట్మెంట్ ప్రిజర్వ్ కొద్దిగా. సో నా హెయిర్ స్పా అనేది ఇలా గడిచింది. సో మన హెయిర్ డ్యామేజ్ అవ్వకుండా ఉండాలి అన్నా, మనం స్టైలింగ్ చేయించుకున్నాం, మంత్లీ వన్స్ చక్కగా హెయిర్, కొరియన్ హెయిర్ స్పా ఇది చాలా బాగుంటది. హెయిర్ హెల్దీగా రీగ్రో అవుతుంది మనం హీటింగ్ చేసినా, స్టైలింగ్ చేసినా కూడా. సో మీ హెయిర్ ని కాపాడుకోవాలి, మీ ప్యాంపరింగ్ డే కావాలి అంటే జస్ట్ బుక్ యువర్ అపాయింట్మెంట్. కాల్ 9393255515 or 16. Thank you for watching this video.